హలో ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన 'నాగార్జున' గారి నుంచి గత కొద్ది కాలంగా అయితే మూవీస్ అయితే రావడం లేదనమాట. సైడ్ రోల్స్ అయితే చేస్తున్నారు ఎక్కువగా. మరి ఇప్పుడు ఆ మూవీస్ ఏంటో ఒక్కసారి లుక్కేద్దాం. గతంలో అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకొక మూవీ గూడా పట్టాలెక్కే అవకాశం గూడా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ముందుగా మన 'నాగార్జున' గారు ఏ మూవీస్ చేస్తున్నారో ఒక్క చిన్న లుక్కేసేద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే 'శేఖర్ కమ్ల' దర్శకత్వంలో వస్తున్న 'కుబేర' మూవీలోనైతే మన 'రష్మిక' అదే విధంగా 'ధనుష్' హీరో, హీరోయిన్‌గా అయితే నటించబోతున్నారు. అందులోనైతే మెయిన్ క్యారెక్టర్‌గా అయితే మన 'నాగార్జున' గారైతే ఉండబోతున్నారంట మెయిన్ లీడ్‌గా. తర్వాత చూసుకున్నట్లయితే మన నాగ మన రవ్ అదే మన 'రజనీకాంత్' గారి మూవీలో కూడా మన 'నాగార్జున' గారైతే చేయబోతున్నారు. అందులోని మన 'లోకేష్ కనకరాజు' దర్శకత్వంలో వస్తున్న మూవీ గనక కొద్దిగా నెగెటివ్ రోల్‌లోనైతే మన 'నాగార్జున' గారు కనిపించే ఉద్దేశం ఏమైనా ఉందంటే ఖచ్చితంగా కూడా విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు అనైతే మనకైతే తెలుస్తుందనమాట. గతంలో చూసుకున్నట్లయితే బాలీవుడ్‌లో కూడా సైడ్ రోల్స్ అయితే చాలా చేశాడు. అది గూడా ఇప్పుడు మళ్ళీ 'బ్రహ్మాస్త్రం' గూడా మొన్నటికి వచ్చింది గదా! 'బ్రహ్మాస్త్రంలోను' కూడా చేశాడనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూవీలోనైతే బాలీవుడ్‌లో చేసే ఉద్దేశం ఉందా అంటే చేసే ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉందనమాట. అది ఎవరంటే 'రాజ్ కుమార్ హిరాని' పెద్ద డైరెక్టర్ అన్నమాట బాలీవుడ్‌లోనైతే. అతనైతే గతంలోనే 'మున్నాబాయ్', 'లగే హీరో మున్నాబాయ్' అనే మూవీస్ అయితే తీయడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ దానికి ఇప్పుడు 'మున్నాబాయ్ 3' ప్లాన్ చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుందనమాట. గతంలోనే ఇది అధికార ప్రకటన అయితే అయింది. 'మున్నాబాయ్ చలో అమెరికా' అనే విధంగా అయితే టైటిల్ అయితే రివీల్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ మూవీలోనైతే ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయంట. తొందరలోనే పట్టాలెక్కే ఉద్దేశం ఉంది. ఈ మూవీలో మన 'నాగార్జున' గారు నటిస్తున్నట్లయితే మనకైతే తెలుస్తున్న న్యూస్ అనమాట. ఇదే న్యూస్ కన్ఫర్మ్ అయితే తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయ్యి మన ముందుకైతే రావడానికైతే ట్రై చేస్తాయి. ఆల్రెడీ మన 'నాగార్జున' గతంలో హిందీ మూవీస్ అయితే చాలానే తీశాడు. దానికి తోడు 'బ్రహ్మాస్త్ర' కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ అంటే హీరో కింద 'నాసామిరంగ' తర్వాత బేసిక్‌గా ఎక్కువ మూవీస్ అయితే రాలేదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క అభిమాని కూడా 'నాగార్జున' అక్కినేని ఫ్యాన్స్ మొత్తం కూడా ఇలాగే అనుకుంటున్నారు. 'నాగార్జున' గారు తెర మీదకి ఎప్పుడు వస్తారు? అది కూడా మెయిన్ లీడ్ కింద ఎప్పుడు వస్తారన్నదైతే చూస్తున్నారనమాట. కళ్ళకు ఒత్తులు కట్టుకుంటూ మరీని. మరి మీరేమైతే ఏమనుకుంటున్నారు? మరి ఈ మూవీస్ అయితే ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. మీకు ఈ మూవీస్ తెలీదనుకుంటా. మన 'మున్నాబాయ్' అదే విధంగా 'లక్కీ హీరో మున్నాబాయ్', 'శంకర్ దాదా' అదే విధంగా 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీస్‌ని రీమేక్ అయితే మన 'చిరంజీవి' గారైతే చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టారనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.